రాను భాగ్యనగరం విస్తరిస్తూ వస్తోంది. ఓఆర్ఆర్ చుట్టూ పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి. దానితో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మిషన్ 2050 లక్ష్యంతో దూసుకు వెళ్తోంది. హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ తో పాటు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కు మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది హెచ్ఎండిఏ. ఓఆర్ఆర్ చుట్టూ రోజురోజుకు పెరుగుతున్న జనాభా విస్తరణతో అక్కడ మౌలిక వసతుల కల్పనపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది కాంగ్రెస్ సర్కార్. రద్దీ ప్రాంతాల్లో జంక్షన్ల అభివృద్ధి, రోడ్ నెట్వర్క్, ఫుట్ పాత్ల నిర్మాణం, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్లు, పై వంతెనల నిర్మాణాలపైన ఫోకస్ పెంచింది హెచ్ఎండిఏ. అందుకోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఇందుకు ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తోంది. విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది భాగ్యనగరం. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఉపాధి కోసం నిత్యం వేలాది మంది పట్నం బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం నగరానికి తరలి వస్తున్నారు జనం. ఫలితంగా నగరంలో జనాభా పెరుగుతూ వస్తోంది. ఓఆర్ఆర్ చుట్టూ నగరం విస్తరిస్తోంది. దీంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్లో ప్రజా రవాణాపై దృష్టి సారించారు. ఇందులో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, హెచ్ఎంఆర్ఎల్ ను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. పారడైజ్ జంక్షన్ వద్ద రోజుకు సగటున 157,105 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇరుకైన రహదారి, పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ జంక్షన్ వరకు డబుల్ డెక్కర్ కారిడార్ కు హెచ్ఎండిఏ శ్రీకారం చుట్టింది. ఇదే జంక్షన్ నుంచి రాజీవ్ రహదారి వరకు దాదాపు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించనున్నారు. హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రద్దీ జంక్షన్లను గుర్తించి ఇదే తరహా చర్యలు తీసుకోవాలనే దానిపై తొలుత ప్రణాళిక రూపొందించనున్నారు. దశల వారీగా రద్దీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్, పాదచారులకు ఆటంకం లేకుండా తక్షణ చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ చొరవతో నగర శివారు ప్రాంతాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు అధికారులు.